కట్టలేదు పేదవాడు బ్రాహ్మణ ఎక్కడ వస్తాడు కరుణ చూపు మా రామా కళ్యాణ రావణ బ్రహ్మను చంపినవయ్యా సాగర నిందకు రామ కళ్యాణ రామ అడిగి దోలివయ్యా కోదండ రామ గట్ల భగవంతుడు ఆది చేసుకుంటా పేదవాడు బ్రాహ్మణయ్య వాళ్ళని కట్టాను 100 మంది ముందు పోతాంటే బ్రాహ్మణుల వెనుక పోతాంటే 100 బ్రాహ్మణులు ఒక పేదవాడిని వీడెవర్రా అంత స్మెల్ వీడెవర్రా గీడు వెనుక చూడు పొయ్యి వెనుక మీరు చూసే వరకు కులాస్తుడు వీళ్ళు 100 మంది 101 మంది పంచులు పట్టిన బ్రాహ్మణులే అదే పేదవాడా 7 పెంటలు 3 తాటికమ్మల గుడిసి పోతున్నవరు నువ్వు మాతో వస్తున్నామా ఎనుక పయ్యలారా మీరు ఎడిపోతున్నారు మేము శివనందర కూడా పోతున్నాము రాజు నందికి ధర్మరాజుకు 2 కుమారులు వాళ్ళ పేరు జన్మనామలు పేరు పెట్టరాను మేము పోతున్నాము పాలోడే రామగుడ్డ కోసి పెట్టుకొని చినిపోయిన అంగి చినిపోయిన పని నువ్వు జాడగడ్డ 3 మీసం సాధన సాధు సన్యాసి రూపు ఉన్నది వీని బట్టలు ఎనుకో ఎంపే ముంగడో ఎంపే మరి మన ఊళ్ళో కొంటి ఉపదానం అడుక్కొని వస్తాను మనం మంచిగా బతుకుతాను అవును వీరికి ఎనవాడు పోరగాళ్ళు ఒక్కరే కూర్చోడు అంతే మొక్కంగా అంతే కదా వీడు దరిద్రుడు మనం శ్రీమంతులం అంతే మనం పట్టు ధోతులు పట్టు అంగీలు పట్టు పంచలు మరి చేసుకొని బంగారు జంజనం ఇస్త్రీ బోల్డు నేను చూడమని చెప్తున్నావురా మరి మాతను వస్తే మా ఈయన ఉంటదా మా ఇల్లు ఉంటదా మా పరువు ఉంటదా ఎవరు రాగా పేదవాడంటే ఆ విధర్మరాజు మాకు కూర్చుంటే కురిచేస్తాడా కులం అంటే తలింత గడ్డం అయ్యా మీతో వస్తుందా మీ అమ్మడి మా అమ్మడా మాతో రేపు ఎల్లుండు వారి మాతో మా ఇల్లు పోతుంది పరువు పోతుంది ఇష్టం ఉండకూడక పండుగ అయితే రేపు ఇవాళ పండుగ అయితే రేపు పోయి నేనే చేస్తా అయ్యా అన్న పండుగ అయినప్పుడే అన్నం దొరుకుతాను అచ్చు అని మీ అమ్మడి వాడు అత్తే అన్నం దొరుకుతా అని వచ్చిన కులం అని వచ్చిన నేను కొట్టకుండా నీకు దంజనం ఉన్నదా నీకు పంచంగల కట్టు ఉన్నదా నీకు గడ్డ ఉన్నదా నీకు జీవితారి చెమ్ము ఉన్నదా ఎందుకురా నీ బతుకు పాడవాడా జంజనము లేకుండా జరగదా సేపు ఏ పుట్టు జంజనం కాదు పూజులా గడ్డము లేకుండా జరగదా సేపు మాకే పొదుపు లేదా మన్యులా కదా సేపు దొంగ బరెగుతుంటగట్టలేదా అయ్యా ఇవన్నీ పెట్టుకొని పుట్టే గాని మనతో శ్రీరంగ నీతులు మాకు చెప్పకు నువ్వు మాతో వద్దు అయ్యా మీ కాళ్ళు నేను మొక్కుదా అయ్యా మీ కాళ్ళు నేను మొక్కుదా బ్రాహ్మణుల్లో నాకేనా పిల్లగాళ్ళు అన్నం బాధపడతారు పొద్దుంటే మామూలు బాబుంటే పొద్దు లేదు 3 రోజులు 6 పుట్ల అన్నం లేక మీరు నా ముఖం వల్ల చూడకున్నాని బ్రాహ్మణుల్లో ముఖం మీరు చూడాలా బ్రాహ్మణుల్లో
అమ్మా నేను తీసుకుపోతా బాపు మరి 8 మంది నాకు పిల్లగాళ్ళు నా మొఖం చూడకు నా పిల్లగాళ్ళ మొఖం చూడు అంటాడు అంటారా ఎందుకన్నా కుక్క అన్నట్టు మా నాయన కుక్కలు కుట్టగానే ఆపరేషన్ చేసుకోవు ఎందుకు పోరగాళ్ళు ఎనవడుగురు మా కొరకన్నా ఎవరా నీ పోరగాళ్ళు ఎందుకన్నా మాతో అవునా అవునా తీసుకపోతే మా ఇల్లు ఉంటుందా కురిచేస్తారా ఫ్రెష్ ఎట్టున్నావురా ఇగో ఇస్త్రీ ఫోల్డ్ ఇక్కడ ఇస్త్రీ ఫోల్డ్ డబ్బెడు బొగ్గులు వచ్చిన ఈ అంగి ఇస్త్రీ చేస్తే ముడత పడ్డాక తీసుకపోయా మాతో వద్దు సంగీతానికి సింతకారాలది వందల బ్రాహ్మణులు ఒక్కటైంది వీడు మాతో రావద్దని అందరు ఒక్కటై బ్రాహ్మణయ్య బయటికి వచ్చే రామారా మడుగు పంట తీసుకొచ్చి పెట్టరా పంట వాడు తినమాట తింటాడు డబ్బేడు తింటాడు సాగు దెబ్బ కొట్టినారు బ్రాహ్మణయ్యను వందలాది బ్రాహ్మణులు గిరిగిరి నాలుగు కొట్టి ఎల్లెలకల వండ పెట్టి లేచేంత మడుగు పంట తీసుకొచ్చి ఎద మీద పెట్టిండ్రు ఉడుకుడుకు దుబ్బాల కొడుక మాత్రం రేపు అమ్మన్నావు ఎల్లుడు అమ్మన్నావు ఇక్కడ ఏంద్రా ఇస్త్రీ పోల్డ్ ఇక్కడ తెలంగి మరకలైతే శేఖరు బాపు ఇక బయలు ఇక పోదాం అన్ని వందల బ్రాహ్మణులు పెడి దెబ్బలు కొట్టి ఉడుకు దుబ్బలు ఎప్పుడు బ్రాహ్మణ పేద బ్రాహ్మణ అడ్డమ్మలేసిల్లో వందలాది బ్రాహ్మణులు తానే తన్నాన ఏరమంతా ఉన్నారు తానే శివనందుల కోట ఆగుతానే తన్నాన వాళ్ళు రాని వచ్చినారు తానే ఇక్కడ విదర్భరాలు 2 రకాల తయారు చేసిండు మరి ఎండి చేరుల బంగారు తొట్టెలు 2 తొట్టెలు ఎప్పించిండు తొట్టెల మనం వచ్చిన బ్రాహ్మణులకు కూర్చున్న కుర్చీలు వరకు పేర్చి వచ్చిన బ్రాహ్మణుల కుర్చీల మీద కూర్చుంటారు బ్రాహ్మణులు రాజు కాడ కూర్చొని ఉడుకు దుబ్బల్లో అని పేదవాడు బ్రాహ్మణయ్య శ్వాస వెలుపుకొని అక్కడిక్కడ ఊసే వరకు మీద బండి ఉన్నది భగవంతా అటు ఇటు బొర్రి బండ కింద పడేసినాడా భూమి మీదకి వెళ్ళి బలవంతంగా లేచిండు వెనుక మరి చూసిండు భగవంత వాళ్ళు నన్ను కొట్టిరండి ఇంటికి పోతే నా పిల్లగాళ్ళు బాపు అన్నం తెచ్చినవా అమ్మా నాకు అన్నం తెచ్చిన బాపు అంటే నా గుండెలు వేసిపోతాయి నన్ను కొట్టిన అమరిస్తే తిట్టిన అమరిస్తే నిన్ను చంపిన అమరిస్తే నా పిల్లగాళ్ళకి అన్నం మూట పోతా అని జబ్బకు సంతి వేసుకొని పిల్లవాడు బ్రాహ్మణయ్య రాదు ఇంటికి పోయి వాళ్ళ కనబడకుంటా అన్న అన్నవాడు కచ్చుకుంటారా అని అయ్యా రామ 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 మందిరకెళ్ళి చూడు చిన్న ఇట్లా కట్టే వరకు 100 బ్రాహ్మణులు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు ఊరి భగవంతా ఇదేమో చిత్రం వాళ్ళు కుర్చీలో కూర్చున్నాను అప్పుడే గంత దెబ్బలు కొట్టి ఇప్పుడు ఏమంటారు భయపాడో కుంటారమ్మా ఆ గిట్ట కూర్చుండే రామ రామ ఇక్కడ చూసిన ఇస్త్రీ పోల్డ్ పట్టు దోతులు పట్టంగిలు బంగారు జంజనాలు ఇస్త్రీ పోల్డ్ ఇస్త్రీ పోల్డ్ అప్పుడు 100 మంది బ్రాహ్మణులు వచ్చిన కుర్చీల మీద కూర్చున్నాడా వేద బ్రాహ్మణ వచ్చి వారు కొస కూర్చున్నాడట 100 మంది కుర్చీలు అయిపోయిన కుర్చీలు లేక కొస కూర్చున్నప్పుడు ఆ తల్లి ధర్మపతి దేవి 2 కొడుకులు ఈయన అడ్డ బాబ కట్టింది 100 మంది బ్రాహ్మణుల వేడిగా వచ్చింది 100 మంది కుర్చీల మీద కూర్చున్న ఆ
ఆయన కూర్చున్నాడే ఇది ఏమి చిత్రము అనుకున్నది గిరగిర గిరిద పేద బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చింది. అయ్యో నాయన ఇంత మీద ఏ ఊరు నాన్న గిడెందుకు కూర్చున్నావయ్యా ఇంత మీరు ఏమిటోళ్ళు నానా? అమ్మా నేను కూడా కులాస్తున్నా బ్రాహ్మణే అమ్మా మాది మంతూరి పట్టమే. అయ్యో రామా పరమేశ్వరను బ్రాహ్మణయ్య మీద గిడెందుకు కూర్చున్నావు నాన్న? అమ్మ నీ పేదవాడిని అమ్మ వాళ్ళు కలిగిన బ్రాహ్మణులు నాకేం లేరు. అమ్మా వాళ్ళతో మాట్లాడక వాడికి ఏం లేదు. మాట్లాడరా వానికి ఏమి లేదు. ఇగో మాది ఇక్కడ ఇస్త్రీ పోలు కొడుకులు మెత్తాడు అని తెల్లారి 10 రూపాయలు ఇస్తాడు. ఈ చేతుల పైసలు అమ్మా మేము రోజు ఒక్కసారి బలం ఉన్నది 100 మందిని కొడతా గానీ తెల్లారి దాని ఇస్తామండి కమ్మలు పుట్ట అమ్మా ఇక్కడ ఇస్త్రీ పోల్డు రోజు ఇస్త్రీ చేసుకుంటాం మేము. అయ్యో బిడ్డ వాళ్ళు ఈయన మాత్రం మరి ధనవంతులని నేను అరకోస కూర్చుండే పెట్టిల్లా వాళ్ళ కళ్ళ కావడ మదనమతి వంగారంటే బిడ్డ నువ్వు కుర్చీ మీద కూర్చోవాలనుకున్న ధర్మపతి దేవి ఇక్కడ అడవి ఏసుడే తీసుడే అన్నారదేవుని మొక్కిన మేకపోతున్నాడు లేవయ్య బ్రాహ్మణ ఏదో ఒక బ్రాహ్మణ లేపింది కుర్చీ తీసింది పేద బ్రాహ్మణ ఏగేసింది. కుర్చీ మీద కూర్చో అన్నది. అయ్యో అవ్వ నీ కుర్చీలో కూర్చోనవ్వా ఇదివరకు నన్ను పిడి 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 దెబ్బలు కొట్టి అడవిలో మడు మన్న తీసిన ఏదో మీద పెట్టింది కానీ కుర్చీలో కూర్చోను అన్నాడు. అయ్యో నాయన వాళ్ళు ధనవంతులను విర్రవీగుతాను నానా నిన్ను అడవిలో ఎట్ట దెబ్బ కొట్టిల్లు వాళ్ళ కళ్ళ కౌరమ్మ దాన మట్టి వంగి వాళ్ళ గుడ్లు పచ్చబడనంటే నా కొడుకుల పేరు నువ్వే పెట్టున్నానా? దగ్గర ఎట్ట పెడతాడు మరి చదువు రాదు పంచాంగం లేదు. ఇగో మా పంచాంగాలు ఉన్నాయి మా రాతలు చూడు మా గీతలు చూడు బిడ్డ నీకున్నది కాదు పేదవాడ ఇక్కడ ఇస్త్రీ పోండు అయ్యా పేదవాడమంటారు అన్నప్పుడు అన్ని తెలిసిన వాడికి అన్నమే వేదవాడైనటువంటి చూస్తాం. వేద పురాణమైన కథ జరిగింది జరగబోయేది చెప్పేవాడు అంతటి పేద పాండితుడే కానీ మేము ఏళ్ళలో చెప్తాం. మరి అటువంటి ఇంట్లో ముడతాడు కమ్మల గుడిసే ఉన్నది. అన్ని చెప్తే కానీ అన్నం ఉండదు కానాడు పంచకాల కట్టే ఈ సుతులు మాత్రం నామనక్షత్రులు జలమనామూసి పేరు పెడతా పేదవాడి నోట పేరే అన్నం పేదవాడి చుట్టుకే అన్న కొడక నీ నోట పేరు పెట్టు అన్నప్పుడు ఇది నీ శివనందల కోట నీ భర్త పేరు మీ ధర్మరా నీ పేరు ధర్మాపతి దేవి నీ ఇద్దరు సుక్కల పత్రులు అందు చూడు ఉదయం గడ్డల పుట్టిన శుక్కల పక్షం నాడు అమ్మా నీ పిల్లగాళ్ళు ఉంటే గడియమ్మా బాగున్నదమ్మా పెద్ద కొడుకు మల్ల చక్రవర్తి చక్రవర్తిరా చిన్న కొడుకు విక్రముడు పేరు పెట్టి అడవని విష్ణు అమ్మ నీ కొడుకు పేరు మంచిగా గడియ మంచిగా అవ్వయ్య గండాన హుట్టలు ఈయన మాత్రం అంత గండన ఉంటుంది వాడ గండన అంత గండన ఉంటుంది నీ కొడుకులు ఈయన మాత్రం ఎంతో పుణ్యగల్లా మరి ఈ పుణ్యంగా పుట్టిల్లే అవ్వ పెద్ద కొడుకు చక్రవర్తి మన రెండో కొడుకు విక్రముడిని పేరు పెట్టింది అవ్వ పేరెంత ముందుగా పెట్టాము మేము 100 మంది ఏళ్ళ చూసుకుంటూ చూసినాం జలమనామా అన్ని చూసి వానికి చెప్తే వానికి అర్థం చేసుకున్నాం. మా పంచాంగాలు చూస్తారు బిడ్డ అదే అమ్మా పేరు సరే పర్వాలేదు బిడ్డ బిడ్డ అందరూ కూర్చోడి నాయన మీకు అన్నం వడ్డిస్తున్నాం వారి మాతను ఫోన్ చేసేది శక్తి పేదోడు ఇక్కడ చూడు మరి నా కొడుకుల పేరు పెట్టిల్లు నానా మీకు అన్నం వడ్డిస్తారయ్యా రాజు అన్న దాతల్ని ధర్మాపతి ధర్మాత్వరాలు అమ్మ రమ రామ 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 అయ్యో శ్రీ సుగోలంటలాట రామ 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 రామ
మళ్ళా కూర్చున్నా కోటి నిలవటం కూడా కాదు ముచ్చట. ఫ్రై చేసుకురండి. మొదలు మంచి మంచి కూరలు ఫ్రై చేయండి. మరి బగార్లో బఠానీలు ఉంటుంది తింటాను. ఏమేం కూరలు తింటారు బిడ్డ మీరు? మేము ఇక దగ్గర చెప్పు. నీరు చిక్కుడు తింటాం. నీరు చిక్కుడు అంటే అది ఎక్కడ వండుతుంది? మీకు తెలియదా? నీరు చిక్కుడు అంటే అన్నింటే మానం పోతుంది. పచ్చాపల కూర ఉన్నదా? నీరు చిక్కుడు అంటే పచ్చాపర అంటే పచ్చాపలు కూడా తింటారు ఈ బ్రాహ్మణులు. చాటుకు అందుకే 500 కిలోలు మరి ఇంకేం తింటారు? నాకు ఊపిరి ఉండలు కావాలి. ఊపిరి ఉండాలంటే దేవుడింటే కదా ఊపిరి ఉండలు. ఇంకేంటి? దగ్గర మనైతే మన పద్ధతి. కోడిగుడ్డు కోడిగుడ్డు. మర్రగా తింటారు కాదురా, 2 మనిషికి 2. ఇంకేం తింటారు బిడ్డ? ఇక మేము కోళ్ళని తింటే కానీ కాళ్ళు వారేస్తాం, రెప్పలు వారేస్తాం. కాళ్ళు ఎందుకు వారెత్తారు బిడ్డ మరి? కాలుకి ఇంకిన నొప్పి. కంగాలు అవుతాయి. కంగాలు అవుతాయి. మేము చేపలు తింటాం కానీ ఈకలు వారు. ఎందుకు ఈకలు కూడా తినపోయారు? తోకలు ఈకలు కాదు. తోకలు కూడా తినపోయారు. అట్లా పోయినాక మెసులుతే రామానం తప్పుకో. అయ్య పెరు పొల్ల వంటలాట రామో రామ, పెరు పొల్ల వంటలాట రామో రామ, దండమీన రామో రామ, హనుమాది పచ్చడాట రామో రామ, హనుమాది పచ్చడాట రామో రామ, అయ్యా ఆ ఉల్ల పెరుగులాట రామో రామ, పెరుగులాట రామో రామ, అన్న శాఖలు తయారేసింది గిర 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 వాళ్ళ వేడిగా వచ్చింది. ఇట్లా తిరుగు బంతి. బ్రాహ్మణుల బంతి ఇట్లుంటది. బంతి ఎట్లా తిరుగుతుంది? మీరు సుతరోలు అన్నం ఎట్లా వడ్డిస్తారు? తక్కువ చేస్తారు. అన్న వడ్డిచ్చేది తెలియదా? నువ్వే పశువులుగా నీకే వెనుక. అమ్మా, మీరు సుతరోలు, మీరు తక్కువ జాతి వాళ్ళు, మేము బ్రాహ్మణులు ఎక్కువ వాళ్ళం. ఇట్లా బంతి గట్ట తిరగదు బిడ్డ, గిట్ట తిరుగుతుంది. కురగోళ్ళు వాళ్ళ ఇంటికి అడుగుతారు. అంతేనా? అయ్యా అన్నారి అయ్య వడ్డరామో రామ, అమ్మా వేస్ట్ ఎందుకు? అద్దు వాడు ఎక్కువ వేరే పాడేస్తాడు. ఎక్కువ తినడా? ఎంత పాడేస్తాడు వాడు. సీరియల్ వాడు వీడ. అవసరం అమ్మా. ఎంత పాడేస్తే ఇక్కడ ఇస్త్రీ పోండు. ఏం లేదనే కదా. అయ్యా అన్నారి అయ్య వడ్డరామో రామ, అన్నారి అయ్య వడ్డరామో రామ. అమ్మాయికి చెయ్యి, ఎందుకంటే మళ్ళా చాలా ఎత్తులేడు అవుతుంది. అంతే. 100 బ్రాహ్మణులు 100 గుమ్మడికాయలు 100 తలపియ్యం. 100 బ్రాహ్మణులకు మరి ఎన్ని గుమ్మడికాయలా? 100 గుమ్మడికాయలు 100 గుమ్మడికాయలు అన్ని వస్తాయి. టమాటా పచ్చడి చేసిందా? అయ్యా చుట్టూరు కూరలాట నడవన్న పెట్టినది, చుట్టూరు కూరలాట ఆలుగడ్డ టమాటా చేసిందా? పులుసున్న తాగు తాగు. ఇంటికాడ అనుకొని తినాలి. ఇంటికాడ చేసుకోవాలి. ఇంటికాడ పెన్న మీద ఎత్తే గదే తింటారు. కుయ్యి అనకుండా నోరు మూసుకొని ఈడి కత్తిన చికెన్ కావాలి, మటన్ కావాలి, బోటి కావాలి, తలికే కావాలి, పప్పుసారు కావాలి. బీరకాయ పప్పు చేసి బీరకాయ పప్పు కారం పప్పు అండి ఈడి కత్తిన బిడ్డ ఇంటికాడ ఏది లేదు. పాలకూర పప్పు కదా. వందల బ్రాహ్మణులు అన్నం తింటారు. దబా దబా ఏది లేక ముందుగా మరి పేదవాడి బిడ్డకి వచ్చి బిడ్డ నీకు ఏం కావాలంటే నీ ఇంట్లో ఏదుంటే కదా పెట్టు అన్నాడే. నా కొడు పెడతాడు అని పాపం అన్నం తిందావాని పేద బ్రాహ్మణుడు అన్నం తిందావాని అడగంకనాల చేతు అన్నంలో మోపినాడా అడగంకనాల చేతు అడగంకనాల చేతు అన్నంలో మోపినప్పుడే ఇంటికాడ భార్య పిల్లలు అది ఖర్చులే. నేనన్నం తింటే నా దరిద్రం మాత్రమే నా పిల్లగాళ్ళకి అన్నం పెట్టనుకున్నాడు. మరి తినే అన్నాన్ని బుక్క తీసారనే పెట్టి అయ్యా ఇస్తారు గిస్తారు తానల్ల మనిషినాడా ఇస్తారు గిస్తారు మనిషి సంచులు పెట్టుకుని చాటుకున్నా పిల్లగాళ్ళ గుంట పోతాను సంచులు పెట్టబోతాండే. అయ్యా గాపేద బ్రాహ్మణయ్యను ధర్మాబాది చూసే గాపేద బ్రాహ్మణయ్యను
వండిన ఈయన మాత్రం అన్నం నచ్చలేదా నేను వండిన ఈయన మాత్రం కూర నచ్చలేదా నాన్న కొంట వంగ ఎక్కడ పెంట కనిపిస్తే పెంట మీద వారేసి వెళ్ళిపోతానంటారా నాయనా ఎక్కడ ఊరు బయట వారేసి పారేసిపోతానని ఆ సంచలు పెట్టుకుంటాను నాన్న ఏం తక్కువ ఉన్నదయ్యా అమ్మా నీ కూర మంచిగా ఉన్నాయి